వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్ గా మన ఇంట్లో ఇప్పుడు సెక్యూర్ గా ఉండాలి అనుకుంటే మన దగ్గర ఉన్న గోల్డ్ ఏదైతే ఉందో, గోల్డ్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ల్యాండ్ ప్రాపర్టీస్, అవన్నీ కూడా మనం బ్యాంక్ లాకర్లో పెట్టడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అసలు నిజంగా ఒకసారి కనుక మనం మాట్లాడుకుంటే బ్యాంక్ లాకర్లో మనం ఏవి పెట్టుకుంటే సేఫ్టీ అంటారు, ఏవి పెట్టుకోవచ్చు, ఏవి పెట్టుకోకూడదు? గుడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ 2024లో ఒక ఇంపార్టెంట్ డీటెయిల్స్ బ్యాంకింగ్ కైండ్ ఆఫ్ సెక్టర్ నుంచి మనకు వచ్చింది. అది లాకర్లో ఏమేమి పెట్టుకోవచ్చు. ఎందుకంటే రాబోయే సంవత్సరం 2025లో 1st January నుంచి ఈ రూల్స్ అన్నీ కూడా అమలు కాబోతున్నాయి. ఆల్రెడీ చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఇంకా కొన్ని కండిషన్స్ పెట్టారు వాటికి, అండ్ కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మీకు డీటెయిల్గా నేను తెలియజేస్తాను శిరీష. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాట్ కెన్ బి హిడెన్ ఇన్ అ బ్యాంక్ లాకర్? ఏంటి పెట్టుకోవచ్చు? ఇంతకు ముందు ఆల్మోస్ట్ ఎనీథింగ్ అనేవాడు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎనీథింగ్ లేదు. దేర్ ఆర్ రెస్ట్రిక్షన్స్ ఫర్ దాట్ అండ్ దేర్ ఆర్ సెపరేట్ రూల్స్ ఫర్ దాట్. సో లెట్ మీ టెల్ యూ దాట్ నౌ. హియర్ ఇస్ ద ఫుల్ లిస్ట్. సో బ్యాంక్ లాకర్ రూల్స్ 2024, ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆర్ వెరీ కన్వీనియంట్ అండ్ సేఫ్ స్టోరేజ్ ఫర్ వాల్యూబుల్. అది తెలిసిన నిజం అది. అందుకే కదా జనాలందరూ, కస్టమర్స్ అందరూ బ్యాంకర్కి లాకర్ ప్రిఫర్ చేసి దానికి రెంట్ కూడా కడతారు కదా. ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటే ఒక కేజీ బంగారం ఉందనుకోండి, ఫట్, అది ఎప్పుడైనా ఫట్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. పైగా సేఫ్ ప్లేస్ అని చాలా. అండ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒకవేళ రాంగ్ చేతుల్లో పడింది అనుకోండి, ఏకంగా 1 కోటి నుంచి 100 కోట్లు ఉన్న ఆస్తి విలువ మొత్తం మాయమైపోతుంది. సో అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ది అదర్ ఐటమ్స్ విచ్ యూ కెన్ స్టోర్ అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ. జ్యువెలరీ మేడ్ ఆఫ్ ప్రెషస్ మెటల్స్, వజ్రాలు, ఇవన్నీ కూడా గోల్డ్ స్పెషల్లీ మనం మాట్లాడుకున్నాము. కాయిన్స్, సిల్వర్ బార్స్ అండ్ గోల్డ్ బార్స్. ఇందులో చూసుకుంటే ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ యువర్ ప్రాపర్టీ, పవర్ ఆఫ్ అటర్నీ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ క్యాన్ బి స్టోర్డ్ అనమాట. ఫైనాన్షియల్ రికార్డ్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, షేర్ సర్టిఫికేట్స్, టాక్సెస్, ఇన్సూరెన్స్ పాలసీస్. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఇన్సూరెన్స్ పాలసీ, షేర్ సర్టిఫికేట్స్ పెట్టుకోవాలి, కానీ బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ లోపల పెట్టుకోవాల్సిన అవసరం లేదు బ్యాంక్ లాకర్లో. ఉంది కదా మన దగ్గర అని చెప్పేసి పెట్టుకోండి, అది మాత్రం. అదర్వైజ్ అది ఇంట్లో ఉన్నా కానీ ఎవరు దొంగిలించినా కానీ అది వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వదు. దట్స్ ద ఫ్యాక్ట్. నా ఇవి మాత్రమే మనం బ్యాంక్ లాకర్లో పెట్టుకునే. కరెక్ట్. ఏవి పెట్టుకోకూడదో, హైలీ రిస్కీ. ఆ విషయం ఒకవేళ బ్యాంక్ మేనేజ్మెంట్కి తెలిసిందంటే నిజంగా చెప్తున్నాను, ఎలాంటి కైండ్ ఆఫ్ శిక్ష కూడా పడచ్చు, పెనాల్టీస్ పడచ్చు, అండ్ ఫైన్లు కూడా ఉంటాయి. ఏంటి సార్ అవి పెట్టుకొని? ఫుడ్ ఐటమ్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్. ఎస్, క్యాష్ ఈజ్ నాట్ అలౌడ్, బికాస్ క్యాష్ కి రిసీట్స్ ఉండాలి. అది మీ ఇంట్లో ఉండాలి, క్యాష్ ప్లస్ రిసీట్. బ్యాంక్ లో ఇట్స్ నాట్ అలౌడ్. ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ కమ్ టు నోన్ టు ద మేనేజ్మెంట్, దెన్ దే విల్ నాట్ అలౌ యూ. They will warn you, they will caution you, and they will prohibit from depositing any kind of a cash. Now, coming to the SBI bank locker agreement rules separate గా ఉన్నాయి. Okay, అంటే different banks కి different rules. Exactly. If you name, HDFC bank కానివ్వండి, ICICI, SBI పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అతి పెద్ద బ్యాంక్. సో దీని తర్వాత SBI తర్వాత చాలా చిన్న గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. చిన్న అంటే కూడా SBI తర్వాతనే కాబట్టి. సో కమింగ్ టు ది ఆల్ ద రూల్స్ ఆఫ్ SBIలో ఏం పెట్టకూడదు, ఎలాంటి కైండ్ ఆఫ్ రూల్స్ ఉంటాయి ఇక్కడ అంటే, ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నార్మల్ లైక్ గోల్డ్, జ్యువెలరీ, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మీరు పెట్టుకోవచ్చు. నౌ వెపన్స్, అగైన్ ద సేమ్ రూల్ అప్లైస్, నో ఎక్స్ప్లోజివ్స్ అట్ ద సేమ్ టైమ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఐటమ్స్ ఆర్ మెటీరియల్స్ దట్ గెట్స్ డ్యామేజ్ క్విక్లీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ ఆబ్జెక్ట్స్ కూడా అస్సలకే పర్మిషన్ లేదు. Now, any good that can harm or create an inconvenience to the bank and bank customers is also prohibited. So, మన ఇండియాలో 140 కోట్ల జనాభా ఏదైతే ఉందో, నేను అనుకుంటా దాదాపు కనీసం 80 నుంచి 90 లేదా 100 కోట్ల మంది SBIలో ఖచ్చితంగా వన్ ఆర్ ది అదర్ వేలో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. సో SBI బ్యాంక్ అందుకే ప్రత్యేకంగా సపరేట్ రూల్స్ పెట్టారు. అంటే ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, బట్ ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి తప్పులు మీరు చేయకండి. అండ్ ముఖ్యంగా మీకు ఇంకో మాట చెప్పాలి, ఏవైతే మీ పెట్టుబడి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సే ఫర్ ఎగ్జాంపుల్ షేర్ సర్టిఫికేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంతకు ముందు షేర్ సర్టిఫికేట్స్ ఉండేటి, కానీ ఇప్పుడంతా డీమెటీరియలైజేషన్ అయిపోయింది. అంటే మీరు కొన్న షేర్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి ఫిజికల్ షేర్ సర్టిఫికేట్స్ ఇప్పుడు లేవు, కానీ కొంతమంది దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి. నేనేం చెప్తానంటే
బ్యాంక్ లాకర్ లేకపోతే కూడా మీరు ఇంట్లో ఒకవేళ సేఫ్గా పెట్టుకోలేకపోతే ఖచ్చితంగా బ్యాంక్ లాకర్లో పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఆ షేర్ సర్టిఫికేట్స్ని దొంగలించేసేసి ఫోర్జరీ చేసి సిగ్నేచరు చాలామంది అమ్ముకుంటున్నారు మార్కెట్లో. కానీ బాండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం అమ్మలేరు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ లాకర్ ఆల్వేస్ సేఫ్ ఆప్షన్, సాలిడ్ ఐడియా అది. బ్యాంక్ లాకర్ ఒకవేళ ఎప్పుడు తీసుకోవాలి అంటే మీ దగ్గర కనీసం ఒక రిస్కీ ఫ్యాక్టర్ ఉన్న బాగా గోల్డ్ ఉంది ఆర్ పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు రిస్క్ తీసుకోండి. అదర్వైజ్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఒక 10 గ్రాముల బంగారం కూడా మనం ఇంట్లో జనరల్గా పెట్టుకుంటాం. సో కాబట్టి బ్యాంక్ లాకర్ విషయంలో ఇంకా అప్డేట్స్ వచ్చినప్పుడల్లా కొత్త అప్డేట్ మీకు ఇస్తూ ఉంటా. సో ఇలా ఎవరికైనా కూడా లోన్స్ గురించి కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నాం, దానికి ఏదైతే బాగుంటుంది మా బడ్జెట్ ప్రకారంగా అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏంటంటే మీరు అన్ని పనులు మీరే చేసుకోలేరు. ముఖ్యంగా ఏంటంటే మనము ఫైనాన్షియల్ విషయంలో ఎప్పుడు ఇరుక్కొని ఉంటాం కాబట్టి దానికి కావాల్సింది ఏంటంటే ఆ చిక్కుముడి విప్పేవాళ్ళు, దానికి కావాల్సిన దారి చూపెట్టే వాళ్ళు కావాలి. సో ఖచ్చితంగా ఏంటంటే మీకు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి. ఆ ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం, ఎడ్యుకేషన్ కోసమా, అప్పులు తీర్చుకోవాలా, అండ్ దాంతోపాటు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇమీడియట్గా మీకు మా టీం నుంచి మీకు తగిన సహాయాన్ని మేము అందజేస్తాం. ఎందుకంటే మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ 2 విధాలుగా కూడా మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. బట్ డోంట్ డిలే. కొత్త సంవత్సరం రాబోతుంది 2025ని బ్యాంక్తో మొదలు పెట్టండి. స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఒక స్టేచర్తో. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.